హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్న్ మనీ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈ రోజు సెన్సెక్స్ -77 పాయింట్స్ డౌన్ అయి 81,373 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50 -34 పాయింట్స్ డౌన్ అయి 24,716 దగ్గర క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 153 పాయింట్స్ గెయిన్ అయింది, 55,903 దగ్గర క్లోజ్ అయింది. ఈ రోజు మార్కెట్లో ఉన్న ఇండైసెస్ చూసుకుంటే బ్యాంకింగ్ సెక్టర్ అనేది బాగా పర్ఫామ్ చేసింది. ఎందుకు పర్ఫామ్ చేసింది బ్యాంకింగ్ సెక్టర్ అంటే అన్ని రీజన్స్ తెలుసుకుందాం. ఈ రోజు మార్కెట్లో ఉన్న న్యూస్, అలాగే నేషనల్ గా ఇంటర్నేషనల్ గా ఇంపార్టెంట్ న్యూస్ ఏందో చూద్దాం ఈ రోజు. అండ్ ఆల్ ఓవర్ గ్లోబల్ న్యూస్ విషయానికి వస్తే ఏంటంటే లాస్ట్ ఫ్రైడే రోజు యూఎస్ మార్కెట్స్ అన్ని కూడా నెగిటివ్ గా ఉన్నాయి. అండ్ ఈ రోజు డౌ ఫ్యూచర్స్ కూడా నెగిటివ్ గా ఉన్నాయి. ఈ రోజు మన ఇండియన్ మార్కెట్ లో కూడా నెగిటివ్ గానే ఉన్నాయి. అండ్ ఎందుకు నెగిటివ్ గా ఉన్నాయని చూసుకుంటే కనుక ట్రంప్ గారు 50% ఆఫ్ ద టారిఫ్స్ అనౌన్స్ చేశారు. స్టీల్ అలాగే అల్యూమినియం ప్రోడక్ట్ ఇంపోర్ట్ చేసుకోవడానికి కానీ ఇది ఆల్ ఓవర్ గ్లోబల్ గా ట్రేడ్ వార్ కి దారి తీయొచ్చు. అండ్ రీసెంట్ గా చైనా అలాగే యుఎస్ మధ్యలో ట్రేడ్ డీల్ ఏదైతే జరిగిందో యుఎస్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ట్రేడ్ రూల్స్ ని వీళ్ళు వైలేట్ చేశారని చెప్తున్నారు జిన్పింగ్ గారు. అండ్ వీళ్ళు ఎందుకు చెప్తున్నారంటే కనుక చైనా వాళ్ళు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ అనే మెటల్ ని అనే వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయడం, ఆల్ ఓవర్ గ్లోబల్ గా ఎక్స్పోర్ట్ చేయడం స్టాప్ చేశారు చైనా వాళ్ళు. ఈ మైనింగ్ ఎక్కువగా 90% ఆఫ్ ద ప్రోడక్ట్స్ చైనాలోనే అవైలబిలిటీ ఉంది. వీళ్ళు ఎందుకు స్టాప్ చేశారు ఎక్స్పోర్ట్ చేయడం అంటే కనుక ట్రంప్ గారు రీసెంట్ గా స్టూడెంట్ వీసాస్ అనేది క్యాన్సిల్ చేస్తున్నారు యూనివర్సిటీలో చదివే స్టూడెంట్ కి. దానికి గాను వీళ్ళు మా కంట్రీని మేము ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇలాంటి డెసిషన్ తీసుకుంటామని చెప్తున్నారు వీళ్ళు. అండ్ ఈ రోజు ఒపెక్ మీటింగ్ లో జరిగింది. దానివల్ల ప్రొడక్షన్ చేసే దానికంటే కూడా ఆయిల్ అనేది ఎక్కువగా ప్రొడక్షన్ చేశారు. దానివల్ల ఈరోజు ఆయిల్ ప్రైజెస్ అనేది కూడా తగ్గింది. అండ్ ఆల్ గోల్డ్ ప్రైజెస్ కూడా కొంచెం పెరిగింది బాగా. డాలర్ వాల్యూ అనేది కూడా కొంచెం వీక్ అయిపోయింది. ఉక్రెయిన్ అలాగే రష్యా మధ్యలో కూడా వార్ సిచ్యువేషన్ అనేది కంటిన్యూ అవుతా ఉంది. పుతిన్ గారు ఏంటంటే ఉక్రెయిన్ పైన ఎయిర్ స్ట్రైక్స్ అనేది లాంచ్ చేస్తే దానివల్ల 5 పీపుల్ కిల్ అయ్యారని చెప్తున్నారు. ఇది కూడా ఒక నెగిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఆల్ ఓవర్ గ్లోబల్ గా ఉన్న మార్కెట్స్ అన్ని నెగిటివ్ గా ఉండడానికి ఈ రోజు మన ఇండియన్ మార్కెట్స్ అనే కాదు, మన సౌత్ ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా నెగిటివ్ గానే ఉన్నాయి. అండ్ మన ఇండియా విషయానికి వస్తే ఏంటంటే ఈ రోజు మ్యానుఫ్యాక్చరింగ్ డేటా వచ్చింది. దాంట్లో 57.6% గా ఉంది కంపేర్డ్ టు లాస్ట్ 3 months బ్యాక్ పోలిస్తే ఇది కొంచెం తగ్గింది. 58% గా ఉంది లాస్ట్ పోలిస్తే. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ లో తగ్గినా కూడా జాబ్స్ అనేవి కూడా బాగా క్రియేట్ అయ్యాయని తెలుస్తుంది ఈ డేటా ద్వారా. అండ్ ఈ రోజు మనం మార్కెట్ లో బ్యాంక్ అనేవి కూడా బాగా పర్ఫామ్ చేసాయి. బ్యాంకింగ్ సెక్టర్ బాగా పర్ఫామ్ చేసింది. ఎందుకు బ్యాంకింగ్ సెక్టర్ బాగా పర్ఫామ్ చేసిందంటే నెక్స్ట్ ఈ June 6th లో ఆర్బీఐ వాళ్ళు మీట్ అవుతున్నారు. దాంట్లో 25 to 50 బేసిస్ పాయింట్స్ ఆఫ్ ద వడ్డీ రేట్లు తగ్గిస్తారని, మానిటరీ కూడా ఈజింగ్ చేస్తారని తెలుస్తోంది. అండ్ ఇప్పటికి కూడా మన ఇండియాలో ఎఫ్ఐఐస్ ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి. ఈ రీజన్స్ వల్ల ఈ రోజు బ్యాంకింగ్ సెక్టర్ అనేది కూడా స్ట్రాంగ్ గా గ్రోత్ అయింది. అండ్ ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ చెప్తున్నది ఏంటంటే ఎర్లీ మాన్సూన్ వచ్చింది. ఇది కూడా కంట్రీలో ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. అండ్ ఆయిల్ ప్రైజెస్ తగ్గింది. అండ్ డాలర్ వాల్యూ కూడా కొంచెం వీక్ అయింది. ఇది ఓవరాల్ గా ఉన్న సిచ్యువేషన్ వల్ల ఈ రోజు బ్యాంకింగ్ సెక్టర్ స్ట్రాంగ్ గా ర్యాలీ అయింది మన ఇండియన్ మార్కెట్ లో. ఈ రోజు ఈ రోజు నిఫ్టీ ఐటీ అనేది బాగా నెగిటివ్ గా ఉంది. ఎందుకు నెగిటివ్ గా ఉందంటే కనుక ఇండియా ఐటీ మార్కెట్ మొత్తం డిపెండెన్సీ కూడా యుఎస్ పైననే డిపెండెన్సీ అయింది. ట్రేడ్ టారిఫ్స్ వల్ల కూడా యుఎస్ మార్కెట్స్ అన్ని నెగిటివ్ గా ఉన్నాయి. దానివల్ల ఐటీ ఇండెక్స్ అనేది బాగా నెగిటివ్ గా ఉంది. అండ్ మెటల్ ఇండెక్స్ కూడా బాగా 2% అనేది నెగిటివ్ గా ఉంది ఈ రోజు. అండ్ ఇండియాలో జీడిపి గ్రోత్ రేట్ కూడా బాగుంది. Q4 లో చూసుకుంటే FY25 లో 7.4% గా ఉంది. ఓవరాల్ గా FY25 చూసుకుంటే కనుక 8.4% గా ఉంది. అలాగే రూరల్ కన్జంప్షన్ అనేది స్ట్రాంగ్ గా ఉంది. ఇండియా జీడిపి గ్రోత్ రేట్ కూడా బాగా గ్రోత్ అవుతుందని చెప్తున్నారు. దీనివల్ల కంట్రీకి ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ రోజు గవర్నమెంట్ కొత్త ఈవీ పాలసీని అప్రూవల్ చేసింది. ఈ పాలసీలో ఇండియాలోనే ఎలక్ట్రిక్ కార్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని, ఇండియా హబ్ గా డెవలప్ అవ్వాలని ఈ పాలసీ ముఖ్య ఉద్దేశం. దీనికి గాను ప్రస్తుతం $35,000 గా ఉన్న ప్రైజుల్లో 15% టారిఫ్స్ తోటి 8,000 కార్లు ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఫారెన్ నుంచి. ఈ పాలసీలో 5 years వరకు ఇంపోర్ట్ చేసుకోవచ్చు వీళ్ళు. దీంట్లో గాను $486 million ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ అనేది మ్యాండేటరీ అనేది చెప్తుంది ఇండియన్ గవర్నమెంట్. దీంట్లో 25% ఆఫ్ ద ప్రోడక్ట్ ని యూజ్ చేసుకొని 3 years లో వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని సెటప్ చేయాలి. అలాగే వాళ్ళకి అప్రూవల్ వచ్చిన దగ్గర నుంచి 3 years లోనే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని స్టార్ట్ చేయాలని చెప్తున్నారు. విత్ ఇన్ 5 years లో 50% ఆఫ్ ద లోకల్ గా ఇండియాలోనే దొరికే ప్రోడక్ట్స్ ని యూజ్ చేసి వీళ్ళు కార్లను తయారు చేయాలని చెప్తుంది ఇండియన్ గవర్నమెంట్. ఈ కార్
ఈ పాలసీలో ముఖ్యంగా ఏంటంటే ఇండియా కూడా ఈవీ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద లీడింగ్ ప్లేయర్గా ఉండాలని ఈ పాలసీ డెవలప్ చేస్తుంది ఇండియన్ గవర్నమెంట్. అండ్ ఈ పాలసీ గాను మెర్సిడెస్ బెంజ్ వాళ్ళు, వోక్స్ వ్యాగన్ వాళ్ళు, స్కోడా వాళ్ళు, హుండాయ్ వాళ్ళు అండ్ కియా కార్ల ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్తున్నారు ఈ పాలసీ ఇండియాలో ఇంప్లిమెంట్ చేయడానికి గాను. ఇది పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు ఇండియాకి. అలాగే ఇండియా కూడా ఆల్ ఓవర్ గ్లోబల్గా ఒక లీడింగ్ ప్లేయర్గా ఉంటుంది ఈ పాలసీ కనుక ఇండియాలో ఇంప్లిమెంట్ అయితే. అండ్ ఈ లోకల్గా ప్రొక్యూర్ చేసే ప్రోడక్ట్స్ ఏదైతే ఉందో ఆ కంపెనీలు ఏంటంటే బిఎల్డబ్ల్యూ, సోనా బిఎల్డబ్ల్యూ ప్రిసిషన్, అలాగే ల్యాండ్ మార్క్ కార్స్ అనేవి బాగా డెవలప్ అవ్వచ్చు. సోనా బిఎల్డబ్ల్యూ అనే కంపెనీ ఏంటంటే లోకల్గా ఇంజనీరింగ్ ఈవీ సెగ్మెంట్లో ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్ కానీ, రా మెటీరియల్ కానీ, స్పేర్ పార్ట్స్ కానీ తయారు చేస్తుంది ఈ కంపెనీ. అండ్ ల్యాండ్ మార్క్ కార్స్ ఏంటంటే ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది కార్లు. ఈ 2 స్టాక్స్ అయితే ఈరోజు పాజిటివ్గా ఉన్నాయి ఈ ఈవీ పాలసీ వల్ల. ఇది ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు ఇండియాకి. ఈ రోజు ఇండియన్ గవర్నమెంట్ ఎడిబుల్ ఆయిల్స్ పైన కస్టమ్స్ డ్యూటీ అనేది తగ్గించింది. 20% నుంచి 10% తగ్గించింది. రా ఆయిల్స్ పైన మాత్రమే తగ్గించింది. రిఫైన్డ్ ఆయిల్స్ పైన అయితే సేమ్ అలాగే కంటిన్యూ అవుతా ఉంది 35.75%. ఈ రా ఆయిల్స్ పైన తగ్గించడం వల్ల ఏంటంటే బ్రిటానియా కానీ, హిందుస్థాన్ యూనిలివర్, గోద్రేజ్ కన్జ్యూమర్స్, అలాగే పతాంజలి ఫుడ్స్ అనే స్టాక్స్ 6 to 7% పెరిగింది. ఈ రా ఆయిల్స్ని పామ్ ఆయిల్ కానీ, సోయాబీన్ ఆయిల్ కానీ ఎక్కువగా ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ అంటే లైక్ బిస్కెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, సోప్స్ కానీ, లోషన్స్ కానీ ఇలాంటి వాటిలో వాడతారు ఎక్కువగా. లైక్ రిఫైన్డ్ ఆయిల్స్ అంటే లైక్ అదాని విల్మార్ కంపెనీ ఈరోజు నెగిటివ్గా న్యూస్ అనే చెప్పొచ్చు. ఇది రెడీ టు ఈట్ ఆయిల్ని సెల్ చేస్తూ ఉంది. ఈ ఆయిల్ పైన, రిఫైన్డ్ ఆయిల్స్ పైన కస్టమ్స్ డ్యూటీ అయితే ఏం తగ్గించలేదు. సేమ్ ఇంతకుముందు ఎలా ఉందో అలాగే కంటిన్యూ అవుతుంది. ఈ ఎక్కువగా రా పామ్ ఆయిల్ని మనం ఎక్కువగా ఇండోనేషియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. సోయాబీన్ ఆయిల్ అలాగే సన్ఫ్లవర్ ఆయిల్ని ఎక్కువగా అర్జెంటీనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది ఇండియాలో 50% ఆఫ్ ద డిమాండ్ రీచ్ అవ్వడానికి ఆయిల్ ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది ఇండియా. అండ్ ఈరోజు ఈ డ్యూటీ వల్ల ఏంటంటే లోకల్గా ఉన్నటువంటి రా ఆయిల్ని ఫుల్లీ రిఫైన్డ్ ఆయిల్గా చేంజ్ చేయడానికి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీస్ కూడా ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. దీనివల్ల ఇది రా ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకొని ఫుల్లీ రిఫైన్డ్ ఆయిల్గా కన్వర్ట్ చేసి ఇండియన్ మార్కెట్లోకి రిలీజ్ చేయడం ఈ కంపెనీకి పాజిటివ్ న్యూస్. నెక్స్ట్ జైడస్ లైఫ్కి ఒక అప్డేట్ వచ్చింది. ఇది ఒక ఫార్మాసిటికల్ కంపెనీ. ఈ కంపెనీకి యుఎస్ ఎఫ్డిఏ నుంచి ఒక అప్రూవల్ వచ్చింది. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే డయేరియాకు ఉపయోగించే టాబ్లెట్కి యుఎస్ మార్కెట్లో సెల్ చేయడానికి కానీ వీళ్ళకి ఈ అప్రూవల్ వచ్చింది. ఈ టాబ్లెట్ నేమ్ వచ్చేసి రిఫాక్సిమిన్ టాబ్లెట్ 550 mg కానీ వీళ్ళకి అప్రూవల్ వచ్చింది. ఈ టాబ్లెట్ని అహ్మదాబాద్లోని సెజ్ 2లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. రీసెంట్గా వీళ్ళకి ఇంకొక అప్రూవల్ కూడా వచ్చింది యుఎస్ ఎఫ్డిఏ నుంచి ఉస్నోఫ్లాస్ట్ అనే టాబ్లెట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి గాను. అలాగే ఫాస్ట్ ట్రాక్ అప్రూవల్ కూడా వచ్చింది ఉస్నోఫ్లాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి. పర్మిషన్స్ కానీ యుఎస్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి. అలాగే గవర్నమెంట్ కొన్ని ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేస్తుంది, దానికి కూడా వీళ్ళు ఎలిజిబుల్ అయ్యారు ఉస్నోఫ్లాస్ట్ టాబ్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి గాను. ఈ టాబ్లెట్ ఏంటంటే అమియోట్రోపిక్ లెటరల్ సెర్లోసిస్ అనే డిసీజ్కి ఉపయోగపడుతుంది. ఇది కంపెనీకి ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. దీనివల్ల ఈరోజు షేర్ వాల్యూ అనేది పెరిగింది జైడస్ లైఫ్ సైన్స్. నెక్స్ట్ అదాని ఎనర్జీ సొల్యూషన్స్కి ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఈ కంపెనీ 1600 crore వర్త్ చేసే ఆర్డర్ విన్ అయింది మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి. ఈ ప్రాజెక్ట్లో వీళ్ళు ఏంటంటే 1 GW గ్రీన్ పవర్ స్టోరేజ్ కెపాసిటీ కానీ వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారు. అదాని ఎనర్జీ సొల్యూషన్ వాళ్ళు నెట్వర్క్ కెపాసిటీ బిల్డప్ చేస్తారు. 93,000 మెగావోల్ట్ ఆంప్స్ సబ్స్టేషన్ కెపాసిటీని డెవలప్ చేస్తారు. అలాగే 26,696 kilometer లాంగ్ డిస్టెన్స్లో డెవలప్ చేస్తారు వీళ్ళు. అండ్ వీళ్ళ టోటల్ ఆర్డర్ బుక్ వచ్చేసి ఈ ఆర్డర్ తర్వాత 61,600 crore ఉంది. ఈ ప్రాజెక్ట్ 2028లో ఫినిష్ చేస్తారని చెప్తున్నారు వీళ్ళు. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టారిఫ్ బేస్డ్ కాంపిటేటివ్ బిడ్డింగ్ మెకానిజం మీద వీళ్ళు విన్ అయ్యారని తెలుస్తుంది. దీనికి గాను రెక్ పవర్ డెవలప్మెంట్ అండ్ కన్సల్టింగ్ లిమిటెడ్ వాళ్ళు ఏంటంటే బిడ్డింగ్ కోఆర్డినేటర్గా ఉన్నారు. ఇది కంపెనీకి ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. దానివల్ల షేర్ అనేది జస్ట్ 1% అనేది పాజిటివ్గా ఉంది. దీని కాంట్రాక్ట్ తర్వాత వీళ్ళ ఆర్డర్ బుక్ అనేది బాగా గ్రో అయింది. ఫ్యూచర్లో ఈ ఆర్డర్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే కనుక ముంబైలో ఏదైతే పవర్ షార్టేజ్ ఉందో దాన్ని రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఈ ప్రాజెక్ట్. నెక్స్ట్ ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో ఇది ఒక నెగిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ని చైనా ఎక్స్పోర్ట్ చేయడం స్టాప్ చేసింది. ఈ మ్యాగ్నెట్ని ఎక్కువగా ఈవీ సెగ్మెంట్లో మ్యానుఫ్యాక్చరింగ్లో వాడతారు ఎక్కువగా. దీనివల్ల ఇండియాలో ప్రొడక్షన్ కాస్ట్ అనేది ఎక్కువ అవ్వచ్చు అండ్ ప్రైజెస్ కూడా ఎక్కువ అవ్వచ్చు.
ఏదైతే సప్లై చైన్ ఉందో అది కూడా డిస్టర్బ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ ఎక్కువగా 90% ఆఫ్ ద అవైలబిలిటీ చైనాలోనే ఉంది. దానివల్ల చైనా వాళ్ళు స్టాప్ చేశారు. రీసెంట్గా జరిగిన యుఎస్ చైనా ట్రేడ్ వార్ ఏదైతే ఉందో దానివల్ల వీళ్ళు స్టాప్ చేశారు. అన్ని కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడం స్టాప్ చేశారు వీళ్ళు ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ని. ఇది కంపెనీస్కి, ఇండియాలో ఉన్న కంపెనీస్కి, బజాజ్ ఆటో కానీ టీవీఎస్ మోటార్స్ కానీ ఒక నెగిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎంఫసిస్ కంపెనీకి ఒక అప్డేట్ ఉంది. ఇది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ. వీళ్ళకి థర్డ్ లార్జెస్ట్ క్లయింట్ అయినటువంటి ఫెడెక్స్ వాళ్ళు వీళ్ళతో డీల్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు. అండ్ ఫెడెక్స్ ద్వారా వీళ్ళకు టోటల్గా 8% ఆఫ్ ద రెవెన్యూ జనరేట్ అవుతా ఉంది. ఎంఫసిస్ వాళ్ళకి ఏంటంటే లాస్ట్ 3 monthsలో $390 million వర్త్ చేసే కాంట్రాక్ట్ వీళ్ళు విన్ అయ్యారని. లాస్ట్ 7 monthsతో పోలిస్తే ఇది చాలా హై అని తెలుస్తూ ఉంది. ఈ 3 monthsలో ఈ ఫెడెక్స్ వాళ్ళు విత్డ్రా అవ్వడం వల్ల ఇది ఒక కంపెనీకి నెగిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. దీనివల్ల షేర్ అనేది ఈరోజు 5% డౌన్ అయిపోయింది. ఫెడెక్స్ వాళ్ళు ఏ బిజినెస్లో ఉన్నారంటే లాజిస్టిక్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసే బిజినెస్ లో, అలాగే ఈ కామర్స్ బిజినెస్ లో ఉన్నారు ఫెడెక్స్. నెక్స్ట్ నీవా బూపా కంపెనీకి ఒక అప్డేట్ ఉంది. ఇది ఒక హెల్త్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో ఉంది ఈ కంపెనీ బిజినెస్ అనేది. ఇది యూకే అలాగే ఇండియన్ బేస్డ్ లో ఫామ్ అయినటువంటి జాయింట్ వెంచర్ లో ఈ బిజినెస్ చేస్తున్నారు వీళ్ళు. ఈ కంపెనీలో ఒక బ్లాక్ డీల్ జరిగింది. ఫెట్టెల్ టోన్ అలాగే కృష్ణన్ రామచంద్రన్ వాళ్ళు 7.2% ఆఫ్ ద వాటాని సేల్ చేస్తున్నారు కంపెనీలో. ఈ టోటల్ డీల్ వర్త్ వచ్చేసి 1082 crore అని తెలుస్తా ఉంది. అండ్ పర్ షేర్ వచ్చేసి 82 rupees గా సేల్ చేస్తున్నారు వీళ్ళు. దానివల్ల ఈరోజు షేర్ వాల్యూ అనేది 11% డౌన్ అయిపోయింది. ఈ కంపెనీలో ప్రమోటర్ వాటా వచ్చేసి 55.98% గా ఉంది నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ లో. ఈ కంపెనీకి లీడ్ మేనేజర్స్ గా ఏంటంటే ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు అలాగే కొటాక్ మహీంద్ర ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. లీడ్ బ్యాంకర్స్ గా ఈ బ్లాక్ డీల్ చేయడానికి గాను ఇది కంపెనీకి ఒక నెగిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. దానివల్ల ఈరోజు షేర్ వాల్యూ అనేది 11% డౌన్ అయిపోయింది. హలో ఎవ్రీవన్, మార్కెట్లో ఉన్న న్యూస్ని సింప్లిఫై చేసి మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్.